ట్రోలింగ్ ఎలా అవుతుందో కూడా ఆయనకన్నా కొంచెం చెప్పాలి. పక్కన చెప్పే అడ్వైజర్స్ ఎవరు చెప్తా ఉన్నారో కానీ మ్యావిగన్ మీద పాజిటివ్ వచ్చింది ఆయన చెప్పుకుంటా ఉంటే ప్రతి చిన్నపిల్లలు నవ్వుతున్నారు. రకరకాల పేర్లు పెట్టి హాస్యాస్పదంగా చాలా ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిగా చెప్పండి. నేను మొన్న లండన్ పోయి మందులు వేసుకొచ్చి ఉంటాడు. అయినా కూడా ఇంకా కొంచెం సైకోతత్వమును ఆ మెంటల్ తత్వం పోయినట్టు లేదు. కొద్దిగా చెప్పేవాళ్ళు ఆయనతో పాటు పక్కన వాళ్ళకి కూడా చెప్పాలనుకోండి అనుకోవటం. ఏమన్నా అంటే ఇప్పుడు పొదుపు మీద కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు అందరం కూడా సమిష్టిగా ప్రజలందరం కూడా భాగస్వాములై బాధ్యత తీసుకుని పార్టీకి అతీతంగా చేశారు. కోవిడ్ మహమ్మారిని జాగ్రత్తగా మనం ట్యాకిల్ చేయగలిగాం. ఇలాంటి విపత్తు మళ్ళీ రావచ్చు కాబట్టి రాష్ట్రాలు అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, వారు ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రావచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రిగా చెప్పారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాం. భవిష్యత్తు ఏదైతే రిసెషన్ ఎక్స్పెక్ట్ చేసి దానికి కూడా హాస్యాస్పదంగా మాట్లాడతాడు ఇతను. అంటే భవిష్యత్తులో మన ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి అని ఒక చిన్న సందేశం ఇస్తున్నాం అంతే. అలాంటి రాకపోతే చాలా మంచిది. రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ప్రభుత్వం ఈ భారతదేశం బాగుంటుంది. కానీ ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్లో ఇబ్బందులు రావచ్చు అని చెప్తే దాన్ని కూడా అంటే అంత సైకో తత్వం అలాంటిది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అందరూ అంతే. కాసేపు ప్రధానమంత్రి మాత్రం మళ్ళీ మాట్లాడి భయపడిపోయి మళ్ళీ ఇటు వచ్చి ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారిని ఏదో హాస్యాస్పదంగా మాట్లాడాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజాహితం కోరి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే పరిపాలనలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు.